ఇక్కడ సూర్యోదయం చాలా బాగుంటుంది. అయితే ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళాలి. చూడాలనుకున్న వాళ్ళు చీకటితో 4:30 కల్లా రెడీగా ఉండాలి. ఇస్ దట్ ఓకే? అట్నుంచి సూర్యోదయం అవుతోంది. హరి, సూర్యోదయం అంటే ఏమిటో నీకు తెలుసా? చెప్పండి. సూర్యుడు ఇలా ఉంటాడు. దట్స్ రైట్. మబ్బుల్ని తోసుకుంటూ ఇలా వస్తాడు. కాసేపు ఆ కిరణాలు నీటి మీద ఇలా ఆడుకుంటాయి. నేలేమో మెల్లమెల్లగా ఇలా వేడెక్కుతుంది. ఆకుల్ని ముద్దు పెట్టుకుంటున్న మంచు బిందువులు తీయగా కరిగి ఆవిరైపోతాయి. సార్, విన్నావా? నువ్విచ్చిన ప్రేరణ అతనిలో ఎంత మార్పు తీసుకొచ్చిందో. భలేవారే, నేనేమన్నా సంగీతం నేర్పానా? సరిగమలు చెప్పానా? అవి నేర్చుకున్న వాడికి శాస్త్రం క్షుణ్ణంగా తెలియచ్చు, గొప్ప విద్వాంసుడు కావచ్చు. కానీ ఒక అనుభూతితో స్పందించిన మనస్సులోంచి తనకి తానుగా ఉప్పొంగిన కళ జీవకళ. ఆ అనుభూతులను నువ్విస్తున్నావు, అతనిలో ఉన్న కళకి జీవం పోస్తున్నావు. అందులో అతను ధరించగలిగితే గొప్ప కళా తపస్వి అవుతాడు.